హాయ్ అండి. ఈరోజు రెసిపీ పాతకాలం నాటి ఉద్దిపప్పుల పచ్చడి. ఈ పచ్చడిలో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే అబ్బా స్వర్గమే అండి. స్వర్గం కాదు, స్వర్గంలో ఉన్న రంభ, ఊర్వశి, మేనకలు కూడా కనిపిస్తారు, అంత బాగుంది. ఇంకా చాలమ్మా నీ సోది, రెసిపీ చెప్పు అంటారా? రండి చూసేద్దాం రెసిపీని. ప్యాన్లో ఆయిల్ వేసుకొని 7-8 ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో ఉద్దిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే. వేయించి పెట్టుకున్న వాటిని కొద్దిగా చల్లారనివ్వాలి. అంతలోపు మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఇలా గట్టిగా పచ్చడి వేస్తే మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఉద్దిపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. నేను మా ఆయన్ని అడిగాను, నీకు ఈ పచ్చడి తెలుసా అని. తెలుసు, నాకు దెబ్బలు తగిలినప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలానే చేసి పెట్టేవాళ్ళు, అది సీమ్ ఎక్కకుండా అని చెప్పాడు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే చేసి పెట్టేవాళ్ళ? కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.